సో లాస్ట్ సెషన్‌లో మనము ఏం చూసామంటే ఆహ్, యూ స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ విల్ ఫెచ్ ద ఆల్ ఎంట్రీస్ ఇన్ ఎన్ అర్రే. సో స్ప్రెడ్ ఆపరేటర్ విల్ ఫెచ్ ద ఆల్ ఎంట్రీస్ ఇన్ ఒక అర్రేలో అన్ని ఎంట్రీస్‌ని కూడా స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఫెచ్ చేస్తది. అర్రేనే కాదు, ఈవెన్ ఆబ్జెక్ట్‌లో కూడా ఫెచ్ చేస్తదన్నమాట స్ప్రెడ్ ఆపరేటర్. మీరు ట్రై చేసుంటే ఐ థింక్ నా స్క్రీన్ షేర్ అవుతుందనుకుంటా. హలో! మ్యూట్‌లో ఉన్నా. సారీ మ్యూట్‌లో ఉన్నా. స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే. అది స్ప్రెడ్ ఆపరేటర్ కేవలము ఐ మీన్ అర్రే ఎంట్రీస్ మాత్రమే కాదు. ఆబ్జెక్ట్ ఎంట్రీస్‌ని కూడా ఇట్ విల్ ఫెచ్. ఓకే. కానీ దాని రిటర్న్ టైప్ ఈస్ ఆల్వేస్ ఇన్ అరేనా? అరే కదా! ఆ రిటర్న్ టైప్ రిటర్న్ టైప్ ఈస్ అర్రే. బట్ దాన్ని అంటే ఎంట్రీస్ కదా! ఎంట్రీస్ అంటే ఆ వాల్యూస్ అంతా తీసుకొని ఫెచ్ చేసి ఒక సింగిల్ అరేగా సింగిల్ క్రియేట్ సింగులర్‌గా మెన్షన్ చేస్తది. అంటే ఇట్ విల్ ఫెచ్. బట్ అది ఏ రకంగా రావాలనేది మనమే డిసైడ్ చేయాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంట్రీస్ ఇచ్చినాను. ఆ ఎంట్రీస్ అనేది చూడండి. ఏమంటూ చూడండి, దానికి ఏమీ రిటర్న్ టైప్ ఏమీ లేదు. ఎంట్రీస్ మాత్రమే ఇస్తా ఉంది. ఓకే. 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 రిటర్న్ టైప్ అంటూ మనమే మెన్షన్ చేసుకోవాలి. సో ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇట్లా నేను వ్రాప్ అప్ చేసినాను కదా! ఆ! అలా దేంట్లోకి మనం పుష్ చేస్తున్నాం అర్రేకి ఆబ్జెక్ట్ అనేది మనమే ఓకే. ఇక్కడ ఈ చూసుకోవాలి. లైన్‌లో మనము అర్రే లాగా ఫార్మ్ చేసాం కాబట్టి అది అర్రేలో రిటర్న్ చేస్తుంది. అరేలాగా వస్తుంది. హ్మ్. ఓకే. ఓకే. సో ఇక్కడ మనము 2 ఎంట్రీస్, ఒకటొచ్చేసి బెంగుళూరు ఎంట్రీ, దాని తర్వాత చెన్నై ఎంట్రీ. హ్మ్. ఆ 2 తీసి టోటల్ ఎంప్లాయీస్ చేసుకొని, సో విల్ విల్ గో వి విల్ సీ ద అవుట్‌పుట్ అన్నమాట. ఇది ఓకే. టోటల్ ఎంప్లాయీస్‌కి ఐ థింక్ దిస్ ఈస్ ద వన్. టోటల్ ఎంప్లాయీస్ అనిత, చందు, సీత. ఇవి వచ్చేసి హ్మ్. వాటి రికార్డ్స్. బెంగుళూరు అర్రే, దాని తర్వాత చెన్నై అర్రే. హ్మ్. హ్మ్. ఆ 2 రికార్డ్స్ ఇక్కడ మనం ఫెచ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ఇన్ ద వేరియబుల్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా వాటెవర్ రాని సో బాస్కెట్బాల్, చెస్ అని ఈ రెండింటిని మనము చాలా కంబైన్ చేసినాము. సో హ్మ్. గోయింగ్ టు ర్యాప్ ఇట్ అప్ ఇన్ వన్ సింగిల్ అర్రే. దెన్ మనకు ఇక్కడ సో ఎవ్రీథింగ్ వాటెవర్ రాణి, బెంగుళూరు, ట్రూ, బాస్కెట్బాల్, చెస్ అనేది మనకు వస్తాయి. ఓకే. సో దాని తర్వాత
ఫిల్టరింగ్ ఓకే. ఇది పై దానికి అన్నమాట. మీరు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. సో నేను ఇక్కడ మనకు 4 వచ్చినాయి కదా టోటల్ ఎంప్లాయీస్. అవును. ఇక్కడ జస్ట్ లైక్ ఒక ట్రిక్ లాగా అంటే జస్ట్ మీరు ట్రై చేయొచ్చు ఈ ప్రోగ్రామ్. ఓకే. ఫిల్టరింగ్ ద రికార్డ్స్ అన్నమాట. అంటే ఎవరి సాలరీ అయితే గ్రేటర్ దాన్ 20,000 ఉందో మీకు ఎట్లా ఆబ్జెక్ట్స్ వచ్చు కాబట్టి 20,000 కన్నా ఎక్కువ సాలరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. ఓకే. అంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ! 20,000 కన్నా సీత ఒకటే ఉంది. సో సీత రావాలి. ఓకే. ఓకే. సో అదొక జస్ట్ లైక్ అసైన్‌మెంట్ లాగా అది. మీరు ట్రై ఓకే. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఆపరేటర్. రెస్ట్ ఆపరేటర్‌లో వచ్చేసి మనం we can able to pass n number of arguments. We can able to pass n number of arguments and we can able to accumulate the result. ఓకే. సో ఒక ఫంక్షన్‌లో గాని, అర్రేలో గాని మనం మెన్షన్ చేసినప్పుడు with other associated I mean elements or within the function అయితే దాన్ని అక్కడ ఆర్గ్స్‌లో పెట్టి we can able to fetch we can able to fetch the particular I mean values. Okay, for example ఇక్కడ నేను ఫంక్షన్ యావరేజ్ ట్రిపుల్ డాట్ ఆర్గ్స్ అని ఇస్తే నేను కింద పాస్ చేసినటువంటి 1, 2 ఈ 1, 2 ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? ఈ ఆర్గ్స్‌లో వస్తాయి. ఇక్కడ ఆర్గ్స్‌లో వచ్చినప్పుడు నేను దాన్ని ఫర్ లూప్ చేసి ఇటరేట్ చేసి దాన్ని సబ్మిషన్ చేస్తున్నాను. చేసి రిటర్న్ చేస్తున్నాను. చేసినప్పుడు నాకు దాని యావరేజ్ అంటే ఈ రెండిటికి ఐ థింక్ ఇట్స్ నాట్ ది యావరేజ్ యాక్చువల్లీ. ఇట్స్ అడిషన్. జస్ట్ లైక్ సమ్ యాక్చువల్‌గా. అంతా మార్చుకోవచ్చు. సో లాస్ట్ టైం ట్రై చేస్తూ అట్లా వెళ్ళిపోయింది. సబ్మిషన్ చేస్తూ ఉంటే సో దాని పర్టికులర్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ 1, 2, 3, 6 వస్తుంది. ఐ థింక్ హియర్ ఆల్సో సేమ్ ఆల్మోస్ట్ 140 వస్తుంది అనుకుంటా. సో హియర్ మనం చూసిన 150 హియర్ ఐ థింక్ 140. ఓకే హియర్ 140, 41, 42. I think I have to refresh. Some error. One second. What is this error again? యావరేజ్ వేరియబుల్ ఇంకా ఉంది. మీరు దాన్ని మార్చారు కదా సమ్. చూస్తున్నా. ఓకే. సో దానివి ఇవంతా. సో ఐ థింక్ 1 by 1 కూడా చూడొచ్చు మనం. ఇనిషియల్‌గా అయితే 3 ఓకే అట్లా వస్తుంది. నెంబర్ 3 140 అండ్ we go for the 2 come as 6 3 and 6 ఓకే లైక్ సో అట్లా ఇంక్రిమెంట్ అవుతా వస్తుంది అన్నమాట. ఓకే. ఓకే. సో నెక్స్ట్ అలాగే ఈ రెస్ట్ ఆపరేటర్ ఒకవేళ మనం అర్రే లోపల వాడాము. సో ఈ 3 డాట్స్ అంటే మనం దాన్ని రెస్ట్ ఆపరేటర్ అని
కూడా అంటామన్నమాట. ఓకే. మ్మ్. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్ నెంబర్ 146 లో అది రెస్ట్ ఆపరేటర్ కింద వస్తుందా? రెస్ట్ ఆపరేటర్ కింద వస్తుంది. అరే లోపల చేసేది. Because what are the rest of the attributes of this array is this. ఈ అరేలో రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేసి అంటే మనకు ఈ అరే వస్తుంది కదా, దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అన్ రెస్ట్. ఓకే. మామూలుగా అయితే మనము కాల్ చేసేటప్పుడు సపోజ్ మీరు ఒక అరేలో మొత్తం తీసుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం అసోసియేట్ చేయమాకండి. చేయనప్పుడు అప్పుడేమవుద్ది, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఓకే. ఓకే. ఏం కన్ఫ్యూజన్ లేదు అందులో. ఇప్పుడు ఒకసారి మీరు పైకి వెళ్తారా? అక్కడ బెంగళూరు ఎంప్లాయీస్, చెన్నై ఎంప్లాయీస్ 2 కలిపారు కదా. అవునవును. ఇది మీకు అండర్స్టాండింగ్. ఓకే. ఇది రెస్ట్ అంటామా, స్ప్రెడ్ అంటామా? దీన్ని ఇండివిడ్యువల్ గా మనం ఇండివిజువల్ గా స్ప్రెడ్. మనం వేరే వేరే రెండు డిఫరెంట్ కలిపామనుకోండి, ఓ అప్పుడు రెస్ట్. అప్పుడు రెస్ట్ అవుతుంది. ఓకే ఓకే. అప్పుడు ఈ లైన్ కూడా దీన్ని మనం రెస్ట్ ఆపరేటర్ గా అనుకుంటామా? అంటాం. దీన్ని రెస్ట్ ఆపరేటర్ అంటాము. కాకపోతే వాట్ ఈస్ ద ఐ మీన్ థింగ్ వీఆర్ యూజింగ్ హియర్, వీఆర్ యూజింగ్ టు ఫెచ్ ద రికార్డ్స్. కరెక్ట్. So that is why we call it as a spread operator. ఓకే. Spread operator అంటే ఏమి లేదు, జస్ట్ లైక్ we are going to fetch the attributes. ఓకే. Whatever the entries are there, we are going to fetch it. మనం Okay. దాన్ని వేరే దానికి అసోసియేట్ చేస్తే అది రెస్ట్ అవుతుంది. రెస్ట్ అవుతుంది. ఓకే ఓకే. ఇండివిజువల్ గా ఉంటే అప్పుడు అది స్ప్రెడ్ కింద. స్ప్రెడ్ కింద వస్తుంది. ఓకే. ఇండివిజువల్ గా సపోజ్ నేను ఒకటే తీసుకున్నాను అనుకో, అప్పుడు స్ప్రెడ్ అవుతుంది. సపోజ్ ఇదే తీసేసి అప్పుడు దీన్ని స్ప్రెడ్ అంటారు. both are same. The functionality of spread and rest are same. Grammatically ఆలోచించండి, both are same. ఓకే. But how they are using, it matters. It's different. How they are using, ఎవరన్నా చూపించి ఈ కోడ్ లో రెస్ట్ ఆపరేటర్ అని, స్ప్రెడ్ ఆపరేటర్ అని. ఏదైతే ఇండివిజువల్ గా ఉంటుందో అది స్ప్రెడ్ ఆపరేటర్. ఏదైతే ఒకదాన్ని వేరే వేరియబుల్స్ కి అసైన్ చేయడము, లేకపోతే వేరే ఐ మీన్ ఎలిమెంట్స్ కి అసైన్ చేయడము, ఫంక్షన్ కి అసైన్ చేయడము, ఇలాంటి వాటిని మనం స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. బికాస్ ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఇట్స్ అర్రే ఫంక్షనాలిటీస్. ఓకే. But whatever the both spread and rest will do same kind of action. Rest గాని spread గాని same kind of action చేస్తాయి. Okay. Now by view, the developer have to understand like that. ఎలా డెవలపర్ ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలా, గ్రామటికల్లీ అంటే జస్ట్ లైక్ గ్రామర్ అన్నమాట. అది ఒక దగ్గర ఉన్నప్పుడు ప్రోగ్రామ్ లో ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ some array or an object with some other elements, then we call it as an rest operator. If it is like individual, then it is an spread. Okay, అర్థమైంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ చూసినట్టయితే ఇది నిన్న చెప్పాం కదా, దీన్ని మార్చండి. నాకు ఇక్కడ నేమ్ రామ్ అని ఉంది, ఇయర్ 2050. కేవలం నాకు ఇయర్ రావాలి. సో మంత్ లో ఈ 3rd రావాలన్నమాట. సో ఇంకా అవసరం లేదు. ఓకే. అదేవిధంగా రాజు నాకు ఇయర్ 2018 రావాలి. అండ్ ఇక్కడ న్యూమరిక్, ఇది స్ట్రింగ్ ఉంది, ఇది న్యూమరిక్ మారింది. సో రఘు 2022. ఈ 3 అర్రేస్ లో ఈ జాయింట్ దాని తర్వాత % తీసేస్తున్నాను.
ప్లస్ వాటెవర్ ఈ డేట్ స్ట్రింగ్ ఉందో దాన్ని నేను న్యూమరిక్ లోకి మారుస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఐ హావ్ యాక్చువల్లీ కన్వర్టెడ్ టు ద నంబర్‌కి కన్వర్ట్ చేసినాను. నంబర్‌కి కాదు. YYYMMDD తీసుకొని దెన్ ఐ హావ్ యాక్చువల్లీ చేంజ్డ్ టు ఓన్లీ YYY తీసుకొని నేను ఇక్కడ మెన్షన్ చేశానన్నమాట. అదే ఓకే. విధంగా ఇక్కడ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసినాను. హుహు. సో, ఇవి 2 నేను డిలీట్ చేశానన్నమాట. సిన్స్ మీకు ఓకే. ఆల్రెడీ జావాస్క్రిప్ట్ వచ్చు కాబట్టి మీరు హ్మ్. ఇది ట్రై చేయండి. ఓకే. సో, ఐ విల్ జస్ట్ షో యూ ద అవుట్‌పుట్ ఆల్సో. ప్రాబబ్లీ ఐ థింక్ దిస్ ఈస్ ద అవుట్‌పుట్. ఇది నేను ట్రాన్స్‌ఫార్మ్ చేసిన విధానము. సో, ఓకే. మీరు సింగిల్ ట్రై చేయొచ్చు. మామూలుగా స్టూడెంట్స్‌కి ఇస్తా ఉంటాను. వాళ్ళు ఇక్కడి దాకా వచ్చి ఆల్రెడీ వాళ్ళు జావా స్క్రిప్ట్ గో త్రూ అయ్యుంటారు కాబట్టి మీకు అట్లా ట్రైన్డ్ కాబట్టి సో మీరు ఒకసారి ట్రై చేయండి జావా స్క్రిప్ట్. నేను ట్రై చేస్తా. ఓకే. 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 హ్మ్. సో నెక్స్ట్ నెక్స్ట్ వి హ్యావ్ లైక్ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్. సో యాక్చువల్‌గా డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ఓకే. సమ్ సర్టెన్ వాల్యూస్ ఆఫ్ ద అర్రే మనకు కావాలి. ఆర్ సర్టెన్ వాల్యూస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మనకు కావాలి ఓకే. అనుకున్నప్పుడు మనం డీస్ట్రక్చరింగ్‌కి వెళ్తాము. ఇది ఇది హ్మ్. కూడా ES6 యొక్క ఫీచర్ అన్నమాట. హ్మ్. Destructure is a feature introduced in ES6 ECMAScript 6 that allows you to extract the values or properties from object. ఆబ్జెక్ట్‌ని అండ్ ఆల్సో అది ఎక్స్ట్రాక్ట్ చేయడమే కాకుండా అదేం చేస్తుందంటే ఇట్ విల్ అసైన్ టు సమ్ వేరియబుల్స్. ఒక వేరియబుల్స్‌కి అది అసైన్ చేస్తుంది. ఇన్ ఎన్ కన్సైజ్ ఆర్ కన్వీనియంట్ వే. అంటే ఓకే. యూజర్ అనే అతను అవి యాక్సెస్ చేసుకోగలుగుతాడన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ లైన్ చూడండి. ఈ ఫస్ట్ లైన్‌లో ఏముంది? కాన్స్ట్ నంబర్స్ ఈక్వల్ టు సమ్ అర్రే 1, 2, 3, 4 అని ఉంది. ఓకే. హ్మ్. హ్మ్. దాని తర్వాత ఏబీసీడీ ఈస్ ఈక్వల్ టు నంబర్స్. ఏబీసీడీ ఈస్ ఈక్వల్ టు నంబర్స్ అంటే నేను ఈ యొక్క అర్రేని ఏదైతే నేను నంబర్‌గా ఇక్కడ మెన్షన్ చేసినానో దాన్ని నేనేం చేశానంటే ఒక అర్రే తీసుకొని కాన్స్టాంట్ పక్కన దాంట్లో ఏబీసీడీకి నేను అసోసియేట్ చేశానన్నమాట. ఓకే. ఓకే. దీన్నే మనం డీస్ట్రక్చరింగ్ అంటాము. అంటే ఉన్న అర్రేని మనము వేరే సేమ్ సెట్ ఆఫ్ వేరియబుల్స్‌కి మనం యాక్చువల్‌గా అసైన్ చేయడం. ఓకే. సో, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాననుకో. చూడండి ఈ ఫస్ట్ 1, 2 యాస్ వెల్ యాస్ 3 అండ్ 4. ఓకే. హ్మ్. సో 1, 1, 2, 3, 4 1, 1, 2, 3, 4 ఇక్కడ మనం చూస్తే ఇవొచ్చేసి దేని యొక్క వాల్యూస్? ఏబీసీడీ యొక్క వాల్యూస్. వాల్యూస్. ఓకే. సో, ఓకే. సపోజ్ ఇక్కడ నేను ఇంకోటి కూడా యాడ్ చేసినాననుకో. అండ్ సిటీఈ అని మెన్షన్ చేసినాను. మామూలుగా జనరల్‌గా మన అప్రోచ్ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్రే ఇచ్చి దానిలో మిడిల్ వాల్యూ ఫెచ్ చేయమంటే మనం ఏం చేస్తాము? లూప్ ఒక ఫర్ లూప్ రాస్తాం దానికి. ఆర్ ఇండెక్స్ ద్వారా. హ్మ్. ఫర్ లూప్ రాసుకొని మనము యాక్చువల్‌గా ఇంకో 5 వాల్యూ వచ్చింది. ఫర్ లూప్ రాసుకొని దాని తర్వాత బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ మనం ఫెచ్ చేసుకొని సో, అట్లా చేస్తాం కదా! హ్మ్. అదంతా తగ్గిపోతుంది ఇక్కడ. అవంతా ఓకే. ఒక 2 లైన్స్‌లోనే హుహు. మనకు విల్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే. మనం దాన్ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేసుకోవడము, ఫెచ్ చేసుకోవడము వచ్చేస్తాయి. జస్ట్ దిస్ ఈస్ ద అంటే మామూలుగా మీరు ఫర్ లూప్ తీసుకొని ట్రేడ్ చేసి, ఇండెక్స్ చేసి ఇదంతా యాక్చువల్‌గా బర్డెన్ గదా! ఇదంతా ఈవెన్ హ్మ్. హ్మ్. కోడ్
కోడ్ రిడెండెన్సీని తగ్గించినట్టు అవుతుంది. కోడ్ ఉమ్, పెరిగే కోడ్ని మనం తగ్గించినట్టు అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ అందులో 1 2 3 4 5 అని ఉంది కదా, అవును. ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జస్ట్ ఏబిసిడి ఉంది. దాన్ని నేను అసైన్ చేస్తే ఫస్ట్ 4 అసైన్ మీరు ట్రై అవుతాయా? చేయండి. నేను అనుకున్నా మీరు అడుగుతారని. మీరు ట్రై చేయండి. ఓకే. మీరు ట్రై చేయండి, చెప్పండి నాకు. ఓకే. ఓకే. ఉమ్, ఉమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ కూడా అదే విధంగా అన్నమాట. సో కాన్స్టెంట్ పర్సన్ ఈక్వల్ టు నేమ్, ఏజ్, జెండర్, లొకేషన్ 1. ఇట్లా నాకు ఫోర్ కీస్ ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఉమ్. జెండర్, ఒక లొకేషన్ 1 అని. సో అవి కూడా నేను మెన్షన్ చేసేటప్పుడు ఆ కీస్ మెన్షన్ చేయాలి ఎగ్జాక్ట్ గా. సమ్ నేమ్ అని, ఓకే. ఉమ్, ఉమ్, జెండర్ అని, లొకేషన్ అని. సో ఉమ్, దెన్ ఐ విల్ గెట్ ద అప్రోప్రియేట్ వాల్యూస్. ఉమ్. సో ఇక్కడ నాకు జాన్ 30 మేలు ఎల్ఏ లాస్ ఏంజల్స్ అనేది నాకు వస్తాయన్నమాట. సేమ్ థింగ్ లైక్ బట్ అర్రేలో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము. ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనం కీ వాల్యూ. కీస్ డిక్లేర్ చేస్తాం అనమాట. దట్స్ వై వి విల్ గెట్ హియర్. ఓకే. ఉమ్. అండ్ దీన్ని ఇంకొక రకంగా కూడా ఈ ఈ విధంగా కూడా చేయొచ్చు. పర్సన్ నేమ్ అని, ఓకే, అండ్ ఆల్సో పర్సన్ ఏజ్ అని, పర్సన్ జెండర్ అని, పర్సన్ లొకేషన్. వీఆర్ పాయింటింగ్ టు ద సేమ్ హియర్. దీనికే మనం పాయింట్ చేస్తున్నాము. కానీ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పర్సన్ నేమ్ ఎక్కడ ఉంటుంది? జాన్ లో. పర్సన్ ఏజ్ వచ్చేసి 30 ఉంటుంది. పర్సన్ జెండర్ వచ్చేసి మేల్ ఉంటుంది. పర్సన్ లొకేషన్ వచ్చేసి లాస్ ఏంజల్స్. ఓకే. ఓకే. ఇంతకుముందు ఏం చేశాను, కేవలము ఈ వాల్యూ కీస్. ఈ కీస్ తీసుకొని వాల్యూస్ ఫెచ్ చేస్తున్నాను. వాల్యూస్ కోసం నేను కీస్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, పర్సన్ నేము ఆ కీస్ తీసుకొని, ఎగ్జాక్ట్ కీస్ తీసుకొని, ఏజ్, దాని తర్వాత సమ్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. బేస్డ్ ఆన్ దట్ ఓకే. వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాను. దాని వాల్యూస్ నేను రిఫ్లెక్షన్ తీసుకొని నేను ఫెచ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే. సో అట్లా ఏమైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు యూనో శాలరీ కూడా ఉండొచ్చు. సమ్ 4,000 అని ఉండొచ్చు. సంథింగ్ హ్యాపెన్. సో ఈ 4,000 కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను శాలరీ ఇచ్చి పర్సన్ శాలరీ. సో ఇక్కడ నేను చూస్తే పర్సన్ నెక్స్ట్ తీసుకుంటాను. సో మీరు అక్కడ అది సాల్ రాయలేదు. 1 సెకండ్. సో ఇప్పుడు ఎట్లా, సో మనం ఫెచ్ చేసినప్పుడు పర్సన్ శాల్, ఐ థింక్ హియర్ పర్సన్స్ వచ్చేసి ఎర్రర్స్ ఉంటుంది, నేను చూస్తాలేండి. ఓకే. ఓకే. సో ఇక్కడ 40,000 వాట్ ఎవర్ ఇస్ దేర్ వీఆర్ గోయింగ్ టు కాల్ అన్నమాట. ఓకే. సో అది మళ్ళా సమ్ కైండ్ ఆఫ్ అరే ఉందనుకోండి. ఇదే మళ్ళీ తిరిగి అరే లాగా
So we'll get that particular array also. Okay, suppose some tax అనుకోండి, $90 అనే tax అనుకోండి, and also some kind of PF or something 70 ఉన్నాయి అనుకోండి. సో ఇదంతా కూడా మనం ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇట్లా 40, 90 ఇట్లా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా we can able to fetch the arrayలో నేను మీకు మెన్షన్ చేశాను కదా ఆబ్జెక్ట్లో. ఓకే, మీకు నేను ఆబ్జెక్ట్స్ చెప్పలే కదా. ఆబ్జెక్ట్స్ మామూలు జావా స్క్రిప్ట్ లోనే ఉంటాయి, మీకు ఐడియా ఉందనుకుంటా కదా. అవును. కీ ఆబ్జెక్ట్ వాల్యూ. కీ వాల్యూ, ద వాల్యూ కెన్ బి ఎనీథింగ్. వాల్యూ అనేది ఎనీథింగ్, వరకు అర్రే ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, డేట్ ఉండొచ్చు, నంబర్ ఉండొచ్చు, ఓకే, ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ డేటా టైప్స్ కీలోని వాల్యూకి ఉంటాయి అన్నమాట. కానీ కీ వచ్చేసి ఎప్పుడు మోస్ట్లీ వేరియబుల్ ఉంటుంది. ఎగ్జిక్యూటబుల్ వేరియబుల్ ఆర్ వేరియబుల్ ఉంటుంది. అందులో వేరియబుల్ నంబర్ కూడా ఉండొచ్చు. ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ బి అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రామిసెస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో వాట్ ఈజ్ ఏ ప్రామిస్ అంటే, ప్రామిస్ జనరల్ గా ఏం చేస్తుందంటే బ్లాక్ ఆఫ్ కోడ్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్యారలల్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే, సపోజ్ వాట్ ఈజ్ ఏ జావా స్క్రిప్ట్ అనేసి ఎవరన్నా అడిగితే, ఇట్ ఈస్ ఏ సింక్రనస్ వే ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. అది సింక్రనస్ వేలో జావా స్క్రిప్ట్ అండ్ సింక్రనస్ వేలో కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సింక్రనస్ వే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, 1 by 1 సీక్వెన్షియల్. సీక్వెన్షియల్లీ. సపోజ్ వన్ లైన్ లో మనకి ఎర్రర్ వస్తే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ లైన్స్ అది ఇంక ఎగ్జిక్యూట్ చేయదు, అది పట్టించుకోదు. బ్లాకింగ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇట్ విల్ బ్లాక్ ద రెస్ట్ ఆఫ్ ద కోడ్. ఓకే, సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది, వన్ ఆఫ్టర్ ద అదర్. కానీ అది డిసడ్వాంటేజ్ ఫర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద కరెంట్ వరల్డ్ లో. అలా ఉంటే కష్టం అన్నమాట. వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద వాట్ ఎవర్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ కోడ్ షుడ్ కమ్ టు ద పిక్చర్. సో అందువల్ల వాళ్ళు ఏమేమి చేశారంటే ఈ ప్రామిసెస్ కి వచ్చారు. ప్రామిసెస్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇయర్ 6 లో, ఐ మీన్ ఇంట్రడ్యూస్ అయ్యింది టు వర్క్ విత్ అసింక్రనస్ కోడ్. ఒక కోడ్ ని యాక్చువల్ గా అసింక్రనస్ చేయడానికి వాళ్ళు ప్రామిస్ వాడతాం అన్నమాట మనం జావా స్క్రిప్ట్ లో. ఓకే. అండ్ ఆల్సో ప్రామిస్ రిప్రజెంట్స్ ఏ వాల్యూ దట్ మే నాట్ బి అవైలబుల్. సో అది ఒక వాల్యూ మెన్షన్ చేస్తుంది. బట్ ఇట్ విల్ బి రిజాల్వ్ ఇన్ ద ఫ్యూచర్. ఇట్ మైట్ బి రిజెక్టెడ్ డ్యూ టు ఎర్రర్. ఈ ప్రామిస్ అనేది బ్లాక్ ఆఫ్ లైన్స్ ని ఎగ్జిక్యూట్ చేసి వెంటనే అది రిజల్ట్ ఇవ్వదు. ఓకే, అది ఓన్లీ టూ స్టేట్స్ లో పెడుతుంది అనమాట. ఒకటి వచ్చేసి రిజాల్వ్ స్టేట్, అదర్ వన్ ఇస్ ఐ మీన్ రిజెక్టెడ్ స్టేట్. ఈ పర్టికులర్ రిజాల్వ్ స్టేట్ ఎప్పుడు వస్తుందంటే, డాట్ బ్లాక్ అంటాము. బ్లాక్ దాని యొక్క సింటాక్స్ ఉంటుంది. ఆ బ్లాక్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే ద ప్రామిస్ విల్ అండర్గో టు ద రిజాల్వ్ స్టేట్. మెయిన్లీ వచ్చేసి రిజాల్వ్, రిజెక్ట్, పెండింగ్ అని ఉంటాయి, 3 ఉంటాయి. బట్ పెండింగ్ అనేది జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఏ ఇన్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ రిజాల్వ్ అండ్ ఐ మీన్ ఆల్సో రిజెక్ట్. సపోజ్ మనము కోడ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అన్ని బ్లాక్స్ కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయితే రిజాల్వ్ స్టేట్ కి వెళ్తుంది. సపోజ్ ఏదన్నా సమ్ చేంజెస్ వచ్చి ఆగి మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి
అట్లా ఉంటుందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక కోడ్‌ని మనం ఎవ్రీ 5 మినిట్స్‌కి మనం చేయాలనుకోండి. ఆక్ దాని మీద ఆ వేరియబుల్ మీద వేరే వేరియబుల్ డిపెండ్ అయ్యి ఉంటే, అది పెండింగ్ వెళ్ళి అది నెక్స్ట్ డిపెండెంట్ వేరియబుల్‌కి పాస్ అయిన తర్వాత రిజాల్వ్ స్టేట్‌కెళ్తుంది. ఓకే. అది అది పెండింగ్ స్టేట్. అండ్ ఆల్సో రిజెక్ట్ స్టేట్ అంటే ఏంటంటే, ఒకవేళ ప్రామిస్ అనేవి నాట్ ఎగ్జిక్యూట్ అంటే ఏదన్నా ఒకటి ఫెయిల్ అయినా గూడా, ఒక బ్లాక్ ఫెయిల్ అయినా కూడా ప్రామిస్ అనేది రిజెక్టెడ్ స్టేట్‌కి వెళ్తుందన్నమాట. హ్మ్. ఓకే. So, that's these 3 explanations. Initially, state of the promise is created. Operation is still in progress. ఆపరేషను ప్రోగ్రెస్‌లో ఉన్న పెండింగ్. ఫుల్‌ఫిల్ అంటే అన్నీ సక్సెస్ అయినప్పుడు ఐ మీన్ దిస్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఎ రిజాల్వ్డ్ స్టేట్. దాని తర్వాత రిజెక్టెడ్ స్టేట్ అంటే ఇట్ ఈస్ లైక్ సపోజ్ ఏదన్నా ఒక డాట్ దాని ఫెయిల్ అయినప్పుడు ఇట్ విల్ గో ఫర్ ద రిజెక్టెడ్ స్టేట్ అన్నమాట. సో, నేను మీకు కింద చూపిస్తాను చూడండి బ్లాకు. హుహు. సపోజ్ ఇక్కడ నాకు సమ్ కాన్స్టెంట్ ఫెచ్ అని ఉంది. న్యూ ప్రామిస్ నాకిక్కడ ఓన్లీ రిజాల్వ్ అండ్ ఆల్సో రిజెక్ట్ ఉన్నాయన్నమాట. 2 స్టేట్స్ నేను మెన్షన్ చేసుకున్నాను. ప్రామిస్ అనేది నేనెలా తీసుకుంటానంటే న్యూ స్పేస్ ప్రామిస్. హ్మ్. అంటే ఇది కీవర్డ్ అగైన్ జావాస్క్రిప్ట్ యొక్క ఐ మీన్ కీవర్డ్ లాగా మెన్షన్ అవుద్ది .js ఫైల్‌లో. సో, రిజాల్వ్, రిజెక్ట్ నేను 2 స్టేట్స్ తీసుకున్నాను. ఈ సెట్ టైమ్ మోడ్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ ఎవ్రీ 2 మినిట్స్ 2000 మిల్లీ సెకండ్స్ అన్నమాట. హ్మ్. ఎవ్రీ 2000 మిల్లీ సెకండ్స్ ఐయామ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ థిస్ బ్లాక్ అన్నమాట. ఈ బ్లాక్‌ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. మీకు యారో ఫంక్షన్ చెప్పాను గుర్తుందా? హ్మ్. హ్మ్. అవును. అదే విధంగా ఇది ఇన్నర్ ఫంక్షన్ అన్నమాట. జస్ట్ లైక్ అనానిమస్ ఫంక్షన్ లాగా. ఓకే. సో, ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే కాన్స్ట్ ఏ ఒకవేళ ఇది ఫెచ్ అయ్యి ఈ వాల్యూ అసైన్ అయినప్పుడు రిజాల్వ్ స్టేట్‌కెళ్ళాలని నేను మెన్షన్ చేస్తున్నాను. రిజాల్వ్ ఆఫ్ ఆహా! స్టేట్ అనేది నేను మెన్షన్ చేసినప్పుడు ఎవ్రీ 2 సెకండ్స్‌కి అది యాక్చువల్‌గా రిజాల్వ్ అవుతా వస్తుందన్నమాట. ఓహ్! ఎవ్రీ 2 సెకండ్స్‌కి యూ నాట్ ఎవ్రీ 2 సెకండ్స్ ఫర్ ద 2 సెకండ్స్ ఇట్ విల్ గో ఫర్ ద రిజాల్వ్ స్టేట్. హుహు. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే చూడండి. ఐ థింక్ ఐ థింక్ బిలో నేను మెన్షన్ చేసిన డేటా ఫెచ్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఇక్కడ డేటా ఫెచ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంది గదా! హ్మ్. సో, ఇది నాట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఓకే. సో, ఇది ఇనిషియల్‌గా రాదన్నమాట. 2 సెకండ్స్ తర్వాత వస్తుంది. హ్మ్. ఓకే. సో, ఆ విధంగా మనము ఈ ఈ ఫెచ్ డేటా అనేది ఏంటి? ప్రామిస్. దిస్ ఏ టోటల్ ప్రామిస్. ఓకే. ఓకే. సో, ఈ ప్రామిస్‌ని నేను డాట్ దెన్ బ్లాక్స్ ఇవన్నీ డాట్ దెన్ బ్లాక్స్. ఇది సింటాక్స్ అన్నమాట. ప్రామిస్ యొక్క సింటాక్స్. ఈ ఓకే. ఈ డాట్ దెన్ బ్లాక్ అనేది సక్సెస్ అయితే ఓకే. ఈ డాట్ దెన్ బ్లాక్ అనేది సక్సెస్ అయితే హుహు. అప్పుడు ఈ డేటా ఫెచ్డ్ సక్సెస్‌ఫుల్లీ అనేది వస్తుంది. ఎర్రర్ అయితే ఎర్రర్ అక్కడ్ అనేది వస్తుందన్నమాట. హ్మ్. సో, ఇది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది మనకెట్లా తెలుస్తది? బేస్డ్ ఆన్ ద ఆపరేషన్ ఆఫ్ ద ప్రామిస్. ఈ ప్రామిస్‌లోని ఆపరేషన్. ఈ ప్రామిస్ అనేది హ్మ్. సక్సెస్ అయితే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ థిస్ వన్. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎర్రర్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ థిస్ వన్ అన్నమాట. ఓకే. ఓకే. సో, ఇది మనం ఇక్కడ రిజాల్వ్ చేసాం కాబట్టి డేటాని. సో, వి కెన్ ఏబుల్ టు వి గెట్ థిస్ డేటా విచ్ ఇస్ సక్సెస్‌ఫుల్లీ. దట్స్ వాట్ హ్యాపెనింగ్ హియర్. ఐ థింక్ 1 సెకండ్. చూడండి జాన్
ఏజ్. సో Mm. ఇలా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ వాటెవర్. సో మీకు అర్థమైంది అనుకుంటా. Mm. Mm. జస్ట్ లైక్ ఏ నార్మల్ వేరియబుల్ తీసుకొని మనం అసైన్ చేశాను అంతేను. కానీ ఇందులో ఫర్దర్ కూడా మనం మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూనో అరే ఒక జనరల్ ఐ మీన్ ఏపీఐ కాల్ జావా స్క్రిప్ట్ లో మనం ఫెచ్ ద్వారా చేస్తాం కదా ఏపీఐ కాల్. సో Mhm. అది అలాంటివి కూడా మనం ఇందులో మెన్షన్ చేసుకొని ఆ వాల్యూ ఒకవేళ రాలేదనుకోండి, ఎర్రర్ వచ్చిందనుకోండి, సో దెన్ Okay. we will activate this. If it is Uh, error, అది మీకు చెప్తాలేండి. ఓకే. okay. ఎలా సో నేను జనరల్‌గా చెప్పాను. ఇప్పుడు మీకు Mm. స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అందులో వేరియబుల్ అసైన్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఈస్ అసైన్డ్ టు ద వేరియబుల్ ఐ యామ్ మూవింగ్ ఇట్ టు ద రిజాల్వ్ స్టేట్. Okay. ఈ టోటల్ ప్రామిస్‌ని నేనేం చేస్తాను దెన్ బ్లాక్‌లో రాసుకొని ఒకవేళ డేటా అనేది ఉంటే అంటే డేటా ఉంది అనే అర్థం. ఓకే. పారామీటర్ పాస్ అయ్యి ఉంటే నాకు యాక్చువల్‌గా డేటా ఫెచ్ సక్సెస్‌ఫుల్లీ అనేది వస్తది. ఓకే. Okay. యాహ్! సో నెక్స్ట్ జనరేటర్ కాన్సెప్ట్ అని ఒకటుంది. సో Mm. ఇక్కడ ఇందులో మనము యాక్చువల్‌గా ఆహ్, ఇందులో మనం ఐ మీన్ రిజాల్వ్, రిజెక్ట్ స్టేట్ మాత్రమే తీయగలుగుతాము. పెండింగ్ అనేది అది మధ్యలో జస్ట్ లైక్ వర్చువల్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఎన్ యాక్షన్ ఇన్ బిట్వీన్ ద బిఫోర్ ద రిజాల్వ్ ఆర్ రిజెక్ట్. రిజాల్వ్‌కి, రిజెక్ట్‌కి ముందు ఉండేటటువంటి ఆపరేషన్ పెండింగ్. ఓకే. Mm. Mm. అది మనం క్యాప్చర్ చేయలేము. అది స్టేట్ వెన్ ప్రామిస్ ఈస్ క్రియేటెడ్ అండ్ ఆపరేషన్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఆపరేషన్ ఇంకా ప్రోగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ పెండింగ్ స్టేట్ ఉంటుంది. బట్ మోస్ట్‌లీ మనము రిజాల్వ్ అండ్ ఆల్సో రిజెక్ట్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ రేపు చూద్దాం జనరేటర్స్. ఓకే. Okay. So, what is promise and what are the states of promise, and also how do you fetch the how do you access the promise with the dot then blocks. Okay. And also what are the states of promise, and also this code will whatever is there